హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాడేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎవరైతే వాళ్ళ సింబల్ మీద గెలిచిన వ్యక్తులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇప్పుడు మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఏదైతే మీటింగ్ జరిగిందో అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. సో ఇప్పుడు మీరందరూ ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అంటే మేము ఎవరో ఒకరు ఫలానా వ్యక్తి ఎమ్మెల్సీ అంటే ఈ సంతకాలు పెట్టేవాళ్ళం, వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి మీరు. ఎందుకంటే అవతల ఉన్నది ఒక దుర్మార్గమైన వ్యక్తి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు అని ఒక మాట అన్నారు. ఇంకోటి ఏంటంటే నైతిక విలువలున్న ఏ ఒక్క పార్టీ అయినా ఇప్పుడు మాకు పోటీగా నుంచోపెట్టకూడదు. సో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారినే అన్నారు, వాళ్ళకి నైతిక విలువలు ఉంటే వాళ్ళు అసలు పోటీనే పెట్టకూడదు. ఎందుకంటే మొత్తం 800 పైచిలుగా మొత్తం ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు అన్ని కలిపి అందులో 800 చిల్లర 800 చిల్లరలో 600 చిల్లర ఓటు మొత్తం వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు. మిగతా ఏదైతే 200 చిల్లర ఉన్నారో వాళ్ళు మొత్తం టీడీపీ సోకాల్ కూటమి వైపు టీడీపీ అనుకోవచ్చు, టీడీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి మధ్య జస్ట్ ఒక 300 మంది మాత్రమే, 300 చిల్లర మాత్రమే ఉన్నారు డిఫరెన్స్ మ్యాజిక్ ఫిగర్ రావడానికి. సో ఏదైతే ఇప్పుడు ఎవరిని నుంచోబెట్టినా వైఎస్ఆర్సీపీ మాత్రమే గెలిచిద్ది అని ఒక ధీమాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో మా క్వశ్చన్ ఏంటంటే నిజంగా నైతిక విలువలో ఉన్న ఏ పార్టీ అయినా వాళ్ళకి పోటీగా నిలబడకూడదా? అంటే ఒక ఎమ్మెల్సీగా నిలబడే ఛాన్స్ అసలు ఉండకూడదా అని మా క్వశ్చన్. ఇప్పుడు ప్రధానంగా ఆలోచించవలసింది 5 సంవత్సరాల తర్వాత పాడేరు అటవీ ప్రాంతం గుర్తుకు రావడానికి నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభినందించాలి. ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు. కానీ పాడేరంటే గంజాయికి ప్రసిద్ధి, పాడేరంటే లిక్కర్కు ప్రసిద్ధి, పాడేరంటే అక్రమ రవాణాలకు ప్రసిద్ధి. పాడేరులో 3000 ఎకరాల్లో గంజాయి తోట సాగు సాగుతుందంటే అది శ్రీవారి పుణ్యమే. శ్రీవారి ప్రతినిధులే గెలిపించారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడినా ఆ మాటల్లో ఒక మాటనైనా నమ్మినట్టయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు కదా. అంటే ప్రజలు వ్యతిరేకించారు కదా, ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటల్ని అసలు నమ్మటం లేదు కదా. రెండోది, నైతిక విలువలు ఉంటే ఎవరు కూడా మా మీద పోటీకి దింపడానికి వీలు లేదంటే ఎలాగవుతుందండి? నైతిక విలువలు నీకు లేకపోవచ్చు, మిగతా పార్టీలకు ఉంటాయి కదా. నువ్వు ఎలాగ మోనార్క్లా మాట్లాడుతున్నావు. ఇండియాలో ఏం జరిగినా అదేదో జాతిరత్నాల సినిమాలాగా ఆ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయండి, ఆ ప్రధానమంత్రి పదవి ఇచ్చేయండి, ఓడిపోయినా ఇచ్చేయండి అంటే ఎలాగవుతుందండి? ఇదంతానా ఆయన ఇష్టమేనంటి. ఎవరు నిలబడ్డానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యంలో ఓ పౌరుడిగా, ఓ పౌరునిగా ఎవరైనా నిలబడవచ్చు, ఎవరైనా తన శక్తిని చూపించవచ్చు, జన బలాన్ని చూపించవచ్చు. కానీ ఇలాగ అర్ధరహితమైన మాటలు మాట్లాడి ఇంకా దిగజారిపోతున్నాడు మాట. చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరుడు అంటే మరి ఆ మాటకు వస్తే ఒకసారి మొట్టమొదటిసారిగా చెప్తున్నాడు. ఆ మాటకు వస్తే మీ నాన్న చేసిన అవినీతి తక్కువదా? మీ నాన్న సీఎంగా ఉంటుండగా కదా నువ్వు 1,00,000 కోట్లు సంపాదించావు. నువ్వు మీ నాన్న సీఎంగా ఉంటుండగా కదా బెంగళూరులో 33 ఎకరాల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. మైసూర్ మహారాజా తాలూకు ఆ ప్యాలెస్ విస్తీర్ణం 20 ఎకరాలు, ఈయన ప్యాలెస్ విస్తీర్ణం 33 ఎకరాలు. ఇన్ని అవినీతి పనులు చేసింది కూడా మీ నాన్నగారి ఆయన తాలూకు ఏమంటారు, ఆయన ఆశీర్వాదం తీసుకునే కదా. అలాగే వ్యక్తిగతంగా వ్యక్తుల గురించి మాట్లాడద్దు, అయిపోయిందంతే. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు సంపాదించుకోవడానికే వచ్చారు, సంపాదించుకున్నారు. అయితే నీకు మీ నాయనకి తేడా ఏంటంటే మీ నాన్న 30 ఏళ్ళు కష్టపడ్డాడు కనుక పార్టీలో పేదవాడి విలువ తెలిసింది. పేదవాడు అనారోగ్యం పాలైనట్టయితే ఏమైపోతాడో అనేటువంటి దాంతో ఆరోగ్యశ్రీ పెట్టాడు. దాంట్లోనూ కూడా పెద్ద స్కాము. ఆరోగ్యశ్రీ ఇచ్చిన హాస్పిటల్స్ అన్ని ఎన్ని కోట్లు ముడుపులు కట్టాయో మీకు తెలీదా?
ఇంకొకటిని అవినీతి పరుడు అనే చూపించే ముందు నువ్వు నిన్ను గురించి తెలుసుకో, మీ పార్టీ గురించి తెలుసుకో, మీ నాన్న గురించి తెలుసుకో. అంతేగాని ఇలాగ అర్ధరహితంగా మాట్లాడితే చరిత్ర క్షమించదు. అంటే ఈయన ఏమనుకుంటున్నాడంటే ప్రజలందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ దొండగులు ఉంటారు కదా దాడి చేసే మనుషులు, వాళ్ళే మెయిన్. అంటే ఆ రక్షక భటులు వీళ్ళ సమక్షంలో మాట్లాడతాను, వీళ్ళు మాటలు వింటారనే ఆలోచనతో ఆ మాటలు మాట్లాడాడు. కానీ పాడేరులో కాదు, అరకు ఆ ప్రాంతంలో నీ తాలూకు విలువ ఎప్పుడో పోయింది, అప్రతిష్ట పాలైపోయిందండి అరకు. ఈ రోజుని 3,000 ఎకరాల తోటల్లో గంజాయి పండుతుందంటే మరి ఈయన 5 ఏళ్ల పరిపాలించి ఒక్కసారైనా నువ్వు దాని గురించి వాకప్ చేసావా, ఎంక్వైరీ చేయించావా, ఉక్కుపాదం మోపావా, ఏం చేసావని? ఎంత అవినీతిని ప్రోత్సహించిన వాడివి నువ్వు. ఆడలేక మధ్యలో అంటే వంకని చెప్పేసి నువ్వు పరిపాలించలేక నువ్వు అసమర్థుడైపోయి నువ్వు పతనం అయిపోయి నువ్వు ఈరోజు ఏదో చక్కగా పరిపాలిస్తున్నాడు, విజన్తో పరిపాలిస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడిని మాట అనడం కరెక్టా? అది అక్కడ చంద్రబాబు నాయుడు ఒకటే కదా లేడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి మాటల్లో గమనించండి, ఎక్కడ పవన్ కళ్యాణ్ అనే మాట రాదు. ఎందుకని ఒకప్పుడు బాగానే వచ్చింది కదా సార్, 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అని అవునండి. అదే ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటారు? రాదుకే. పవర్లోకి వచ్చారనా? పవర్లోకి వచ్చారని కాదు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ప్రభంజనం. పవన్ కళ్యాణ్ ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఉత్తరాదిని విస్తరించింది, కర్ణాటకలో విస్తరించింది, తమిళనాడులో విస్తరించింది. అన్ని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. అంత స్వచ్ఛతతో పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఉంటుండగా కూడా చంద్రబాబు నాయుడిని అవినీతిపరుడు, దుర్మార్గుడు, దుష్టుడు అని మాట్లాడుతున్నావుంటే నీకు పుట్టగతులు ఉంటాయా? ఆ విషయం ఆలోచించుకోవాలి ఆయన. తర్వాత పాడేరు వెళ్ళిపోయి ఎమ్మెల్సీని గెలిపించేసేయండి, మీ జడ్పీటీసీ ఎంపీటీసీలు అన్నీ మనకి రావాలి అని చెప్పడానికి నువ్వెవరి? ప్రజలు తేల్చుకుంటారు. ఎవరు వాళ్ళకి స్వచ్ఛమైన పాలన అందిస్తారో, ఎవరు వాళ్ళకి చేయూతను అందిస్తారో, ఎవరు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారో వాళ్ళకి ఓటేసే హక్కు ఓటరుగా ఉంటుంది. మీరెవరు చెప్పడానికి? అంటే ఒకసారి వైఎస్ఆర్ పార్టీలో చేరినంత మాత్రం జీవితాంతం మీ పార్టీలో ఉంటారని చెప్పేసి రాయించుకున్నావా నువ్వు? వాళ్ళ మీద నీకు ఏ అధికారం ఉంటుంది? ఏ అధికారంతో చెప్తున్నావు? మంచి పనులు చేస్తే వాళ్ళు ఆదరిస్తారు, నువ్వు చెడు పనులు చేస్తే తిరస్కరిస్తారు. వాళ్ళకు కూడా చదువు సంధ్యలు వచ్చాయి కదా, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించగలరు కదా, వాళ్ళలో కూడా ప్రశ్నించే తత్వం మొదలైంది కదా. వాళ్ళు తిరిగి వేసే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగలవా? అంటే గంజాయి ప్రాంతంగా మారుద్దాం అనుకుంటున్నావా? గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారుద్దాం అనుకుంటున్నావా? లేకపోతే అక్రమ రవాణాకి నిలయమైనటువంటి పాడేరుని ఆ పాడేరులోనే అలాగే నీ రవాణాకి పెద్ద ప్రధాన కేంద్రంగా మార్చుకుందామని కలవగంటున్నావా? వీడికి సమాధానం చెప్పాలి. అక్కడికి వెళ్ళి మాట్లాడేమిటి? 5 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చారండి ఈ ప్రజలు, అంతకుముందు గుర్తుకు రాలేదా మీరు? ఏమిటి ఎక్కడికి వెళ్ళినా సరే దుష్టుడు, దుర్మార్గుడు, అవినీతిపరుడు, నువ్వు బయటపెట్టవయ్యా అవినీతిని, నువ్వు మగాడు పోయినట్టయితే అంటారు వాళ్ళు. ఈ దమ్ము ధైర్యం ఉంటే బయటపెట్టు, విచారించు. 5 ఏళ్ళు పరిపాలనలో ఉన్నా కదా, మరి ఆయన చేసిన అక్రమాలు అవినీతిని బయటపెట్టి జైల్లో వేయించవచ్చు కదా. చేయని నేరానికేమో జైల్లో వేయించావు, అది నీ కర్మకాలి వేయించావు. ఆ జైల్లో వేయించిన తర్వాత వాళ్ళ దశ మారిపోయింది మాట. ప్రజల్లో సానుభూతి వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా కూడా సానుభూతి వచ్చింది. ఈరోజు వాళ్ళు స్థిర నిర్ణయంతో ఉన్నారు. వాళ్ళు చేసే పనులు చూస్తే ఇంకోసారి చెప్పుకుందా డెవలప్మెంట్, చాలా గుండె నదిరిపోయే పనులు చేస్తున్నారన్నమాట. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసా నీకు ఆంధ్రప్రదేశ్ని? నువ్వు మళ్ళీ ఎలక్షన్స్కి నువ్వు ఉంటావా? ఈ ప్రశ్నలు ప్రజలు వేస్తున్నారు, మనం వేసేవి కాదు. అవి ప్రజల్ని పట్టించుకోవడం మానేసి నువ్వు వెళ్ళిపోయి నీ మాట వినే నలుగురిని దగ్గర తీసుకొని వాళ్ళకి కాఫీ టిఫిన్లు భోజనాలు పెట్టి మాట్లాడి ఎవరికి ఇవ్వాల్సిన ప్యాకేజీలు వాళ్ళకి ఇచ్చుకున్నట్టయితే నువ్వు మళ్ళీ సీఎం అయిపోతున్నావా? పగటి కళ్ళు కట్టినావు. కానీ ఇది కాదు కదా. నీ స్థితికి ముందు నువ్వు పశ్చాత్తాపడు, ఎక్కడ దెబ్బతిన్నావో దాని గురించి ఆలోచించుకో, నీ కెరీర్ని ఒకసారి రివ్యూ చేసుకో. ఆ తర్వాత నీ మనస్సాక్షి ఒకవేళ ఉంటే చెప్పినట్టుగా నడుచుకో అని చెప్పి ప్రజలే కోరుకుంటున్నారు.
మనం అనలిస్టులు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళకైనా ప్రజలు గుర్తుకొచ్చినందుకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.